హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. మీడియా సమావేశంలో దావోస్ పర్యటనలో చంద్రబాబు గారు ఏమన్నారంటే, మాకు కుటుంబ ఆస్తులున్నాయి, కుటుంబ బిజినెస్లున్నాయి. వాటిని లోకేష్ బాబు గారు చాలా సులభంగా చేసుకుంటారు. వారసత్వ రాజకీయాలనేటివి కూడా ఎప్పటికీ మంచిది కాదు. కానీ చుట్టుపక్కల ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ టాలెంట్ ఉన్నవాళ్ళు రాజకీయాలలోకి రావటం తప్పేమీ కాదు. అదేవిధంగా మా లోకేష్ బాబు గారు కూడా 30 సంవత్సరాల క్రితం మేము ప్రారంభించిన వ్యాపారాలు చూసుకునేవాడు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో లోకేష్ బాబు రాజకీయాలలోకి వచ్చాడు, అవకాశాలని అందిపుచ్చుకున్నాడు. నాకు కేంద్ర మంత్రి అవ్వాలన్న ఆశ లేదు, దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ఆశ లేదు. లోకేష్ బాబు గారు కూడా దేశ రాజకీయాలు మరియు కేంద్ర మంత్రిగా పనిచేయాలనే ఆలోచన ఆయనకి లేదు. రాష్ట్రంలో పరిస్థితులను ఆయన చక్కగా అర్థం చేసుకుంటున్నారు. అందిపుచ్చిన అవకాశాలని ఆయన వాడుకుంటున్నాడు. రాజకీయాల్లో ఏ లాభం లేకుండా, ఏ స్వార్థం లేకుండా మేము పనిచేస్తున్నాము. మా ఆదాయానికి, కుటుంబం గడపడానికి మేము సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నాము అని ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. నేను ఈ వీడియో ద్వారా ఒకే ప్రశ్న చంద్రబాబు గారిని అడుగుతున్నాను. ఆ రోజు హెరిటేజ్ కంపెనీని మీరు ఎలా స్థాపించారు? ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టారు? మీకు ఆ పెట్టుబడికి ఎక్కడి నుండి, ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుండి వచ్చింది? మీరు రాజకీయాలు వచ్చేటప్పటికి మీ చేత చిల్లిగవ్వలేదు. మీ బ్యాక్గ్రౌండ్, మీ నాన్నగారు ఒక చిన్నపాటి రైతు. 1 ఎకరానో 2 ఎకరాలనో మీకు ఉండేది మాత్రం చిత్తూరు జిల్లాలో నారావారపల్లిలో కేవలం 1-2 ఎకరాలు మాత్రమే. వ్యవసాయం చేసుకుంటూ, కూలీనాలి చేసుకుంటూ బతికే కుటుంబం నుండి వచ్చిన మీరు హెరిటేజ్ కంపెనీ పెట్టే స్థాయికి, అది కూడా ఒక బ్రాంచ్ కాదు, హెరిటేజ్ కంపెనీ సుమారు పాటుగా చిత్తూరు జిల్లాలో మరియు తమిళనాడులో మీరు బ్రాంచ్లు స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 10 బ్రాంచ్లు ఏకకాలంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఒకే సంవత్సరంలో చాలా బ్రాంచ్లు స్టార్ట్ చేశారు. వీటన్నిటికీ మీకు ఎక్కడి నుండి ఆదాయం వచ్చింది? గతంలో మీరు ఏం బిజినెస్లు చేశారని మీకు ఆ ఆదాయం వచ్చింది అని అడుగుతున్నా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీరు అరెస్ట్ అయ్యారు. మీరు రాజకీయాలలో మేము నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు గారు, మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపు కూడా 330 కోట్లు 19 షెల్ కంపెనీల ద్వారా మీరు ఆ అమౌంట్ను మీ ఆ ఖాతాలోకి మార్చుకున్నారని ఆధారాలతో సహా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని రిమాండ్కి పంపిక తప్పదు, దీనిపైన ఎంక్వైరీ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది నిజమా కాదా? మీరు నిప్పు అని చెప్పుకుంటారు. మరి 52 రోజులు మీరు జైల్లో ఎందుకున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీ ఆదాయం, మీ బ్యాక్గ్రౌండ్, ఎటువంటి సంపాదన లేకపోయినా ఈరోజు మీకు కోట్లల్లో ఆదాయం ఉంది. దాదాపు 936 కోట్లు భారతదేశంలో ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తిగా మొన్న ఏడీఆర్ అనే సంస్థ ప్రకటించింది. ధనవంతులైన సీఎం లిస్టుల్లో మీరు అగ్రగణ్యుడు. మరి అంత అగ్రగణ్యుడిగా మీరు ఎలా రూపొందగలిగారు? ప్రజలకు సీక్రెట్గానే చెప్తే అందరూ కూడా నిరుద్యోగులు మీలాగే ముందుకెళ్తారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అందరూ కోట్లు సంపాదిస్తారు అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నా. నిప్పు అని చెప్పుకొని మీరు ఏ రోజు కూడా ప్రజలకు నిజాలు చెప్పలేదు. ఈరోజు కుటుంబ ఆస్తులు అని అంటున్నారు. మేము రాజకీయాల్లో ఏం సంపాదించలేదు అని అంటున్నారు. మరి కరకట్టలో మీరు ఉంటున్న ఇల్లు లింగమనేని నుండి మీకు ఎలా వచ్చింది? ప్రభుత్వానికి గిఫ్ట్గా ఇచ్చాను అని లింగమనేని చెప్తున్నాడు. మీరేమో ప్రభుత్వం నుండి హెచ్ఆర్ఏ గత ప్రభుత్వంలో మీరు తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. లింగమనేని మీకు ఉచితంగా ఇచ్చింది కరెక్టా, లేకపోతే ప్రభుత్వం నుండి నేను అద్దెగడుతున్నాను అని మీరు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకున్నది కరెక్టా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీరు చెప్పే సమాధానాలు, మీరు నిప్పు అని చెప్పుకునే ఆత్మ కథనాలు ఎక్కడ కూడా నిజాలు కావు అని నేను ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ బహిర్గతం చేస్తున్నాను.
936 కోట్ల ఆదాయం ఉన్న మీరు మన దేశంలో అత్యంత ధనవంతుల లిస్టులో అగ్రగామిలో మీరు ఉన్నారు అని ఏడీఆర్ అనే సంస్థ ఈ మధ్యనే ప్రకటించింది. ఆ ఏడీఆర్ అనే సంస్థ ఏదో కాదు, ఎన్నికలలో ఈవీఎంలలో మోసం జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా 49 లక్షల ఓట్లు తారుమారయ్యాయి అని చెప్పిన సంస్థ. అటువంటి ఒక ప్రముఖ సంస్థ, దేశంలోని ప్రముఖ సర్వే సంస్థ మిమ్మల్ని దేశంలో 936 కోట్ల ఆదాయం ఉన్న అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి అని అంటుంటే, మీరేమో నేను రాజకీయాల్లో నిప్పు నీరు నింగి బిజినెస్ ద్వారా సంపాదించుకుంటున్నాను అని మీరు అంటున్నారు. ఏది నిజం? ప్రజలందరికీ కూడా నిజాలు ప్రతి ఒక్కరికి తెలుసు. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నంలో వారసత్వ రాజకీయాలపై మీరు మాట్లాడుతున్న మాటలు ముమ్మాటికి కూడా తప్పే అని ఈ వీడియో ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ, అసైన్డ్ భూముల కేసు కానీ, అమరావతి రాజధానిలో టీడీపీ నాయకులకు 5,000 ఎకరాలు భూములు ఉండటం కానీ, అమరావతి రాజధానిని కేంద్రం వద్దన్నా కానీ అమరావతి రాజధానిని సెలెక్ట్ చేసుకుని అక్కడ 50,000 ఎకరాలు భూములు మీరు సేకరించటం కానీ, ఇవన్నీ కూడా ఏ లాభాపేక్ష లేకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంతోనే మీరు చేశారు అని ప్రజలందరూ అనుకోవాలా? అయితే గత సిఐడి పోలీసులు మీపై ఎందుకు కేసులు పెట్టారు, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.